రాయలసీమలో ఘోర పరాజయాన్ని చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు 5 ఏళ్లలో తమకు అధికారం ఇచ్చినటువంటి 5 ఏళ్లలో రాయలసీమ ప్రజలకు చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి మొహం లేక, రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఏదో మోసం జరిగింది, ఏదో ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది. కరెక్ట్గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారో అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది? ఎప్పుడు ఆగిపోయింది అనేటువంటిది ఒక్కసారి వివరాలు లేకపోయే ముందు పెద్ద ఎత్తున మీటింగ్లు పెడుతున్నారు, సమావేశాలు జరిపారు. మీరందరూ జిల్లా ప్రజల మంచి కోరేటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు తెలుసు, అందరికీ అంతో ఎంతో ఈ జిల్లా పట్ల, జిల్లా రైతాంగం పట్ల కమిట్మెంట్ ఉంది. రాజకీయ పార్టీగా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సలహాలు తీసుకుంటూ ఉంటాం. రాయలసీమ ప్రాజెక్టు నుంచి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్ళు వస్తాయా? వస్తే ఏ ప్రాంతాల మీదుగా వస్తాయి? ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి? ఏ కాలువ ద్వారా వస్తాయి? ఏమన్నా మీకు అర్థమైందా? ఆ మీటింగ్ మొత్తం నేను మొదటి నుంచి చివరి దాకా చూశాను. నాకైతే అర్థం కాల. కొంతమంది రాయలసీమ లిఫ్ట్ తప్ప చంద్రబాబుని తిట్టడానికి మాట్లాడారు, కొంతమంది ఇంక దేనికో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అనంతపూర్కి వస్తాయా? విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా, అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఈ జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ నీళ్లు వస్తాయా? ఎన్ని నీళ్లు వస్తాయి? వస్తే ఏ పక్క నుంచి వస్తాయి? తాడిపత్రి మీద నుంచి వస్తాయా? గుత్తి మీద నుంచి వస్తాయా? గుంతకల్లు మీద నుంచి వస్తాయా? ఎందుకంటే రిజర్వాయర్ అటువైపు ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి రాలేవు కాబట్టి. వస్తే ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయో ఒక్కసారి మీరు వివరించండి. ప్రజల్ని మోసం చేయడానికి ఇన్ని రకాల ఇంత దిగజారుతారు అనేటువంటిది నేను అనుకోలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన జీవితకాలం అసలు ఏదో నేను ఈ జిల్లాకు పోరాటం చేశాను, సాధించాను. 5 ఏళ్లలో ఈ జిల్లాలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పుకునేదానికి ఒక్కటి ఉందా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే కనీసం ఉరవకొండలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలేజ్ బిల్డింగ్ కానీ, ఒక స్కూల్ బిల్డింగ్ కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకుని ప్రజల మంచికి ఉపయోగపడేటువంటిది ఉపయోగించుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? రాయలసీమ లిఫ్ట్తో ఏదో జరిగింది అని. రాయలసీమ లిఫ్ట్ ఏంది అనేది పోయేదానికన్నా ముందు రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయింది? 29 అక్టోబర్ 2020 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డరు, చివరి పేజీ. ఒకసారి మీరు తీసుకుంటే చదివి కూడా వినిపిస్తారు. 20లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఏమని ఇచ్చింది? సిన్స్ ద ట్రిబ్యునల్ హ్యాస్ ది ప్రైమ్ ఆఫీసీ ఫౌండ్ దట్ దెర్ ఈస్ అ కాంపోనెంట్ ఆఫ్ ఇరిగేషన్ ఎన్విసేజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ which requires prior environmental clearance, and without getting the prior environmental clearance the fourth respondent is not entitled to proceed with the project. The fourth respondent is restrained, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, from proceeding the work without getting the environmental clearance. డేట్ ఎక్కడ? 29th అక్టోబర్ 2020. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మీ ప్రభుత్వంలోనే మీకు స్టే ఇచ్చినటువంటి దీన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అడిగితే ఎట్లా ఆగుతారు? ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఎట్లా ఆగుతారు? ఓకే, మీరు ఏమన్నా పనులు జరుగుతున్నాయేమో, ఆపారేమో అని అనుకుంటే, మీరు అక్కడ ఆ పనులు ప్రారంభించిన తర్వాత మరి వెంటనే వెకేట్ చేయలేదో, ఆడేమో సామాన్లు ఉన్నాయని కనపడితే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కంప్లైంట్ చేసింది. ఎవరు? మీ మిత్రుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా అక్కడ ట్రక్కులు, బండ్లు, పనులు కనపడుతున్నట్టున్నాయి మాకు అని కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఎన్జిటి చాలా సీరియస్గా ఇన్స్పెక్షన్ టీముని పంపించిన తర్వాత వాళ్ళకి ఒక అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. ఎంత సిగ్గుచేటంటే
చీఫ్ సెక్రటరీ వేయాల్సి వచ్చింది, చాలా సీరియస్గా రియాక్ట్ అయింది.